తలపెట్టిన బంద్లో భాగంగా ఈరోజు దాదాపుగా 100 కార్లతోటి కార్ల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు వాళ్ళు కాల్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్ళని స్వచ్ఛందంగా మేము బంద్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే జూనియర్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల అసోసియేషన్లు కూడా ఇది ఇంతకుముందే సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చారు. మీరు చూస్తే నిన్న బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీలు అయితేనేమి అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ వర్తక వాణిజ్య సంస్థలు ఒక ఎమర్జెన్సీ సంబంధించినవి కాకుండా మిగతావన్నింటినీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ బంద్కు మాకందరికీ సహకరించాలని చెప్పేసి పేరుపైన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బీసీ శ్రేణులు ఈ బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని చెప్పి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎలాంటి హింసకు తావు లేకుండా బీసీలు అంటే శాంతియుతంగా ఉద్యమాలు చేస్తారని చెప్పేసి మనకు దాన్ని ఆ రకంగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న రాజకీయ పార్టీలు మాకిచ్చే 18 తారీఖున బంద్కు మా ఒక్కటే మద్దతు కాదు, సుదీర్ఘకాలం పాటు బీసీల డిమాండ్ల సాధన కొరకు అన్ని రాజకీయ పార్టీలు ఇలాగే మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం.